జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అర్థమైంది. నగలు విద్య తీసింది అంటున్నారు, అంతేగా? విద్య తప్ప ఇంకెవ్వరూ తీయలేరు అంటున్నాను. అందరి మొహాలు చూస్తుంటే నాకు ఆనందం వేస్తోంది. ఏం మాట్లాడుతున్నావు వదినా? నేను నగలు తీయడం ఏంటి? ఇదిగో చూడమ్మా, విద్య అలాంటి పనులు చేయదు. అయినా విద్య గురించి మాకంటే నీకే బాగా తెలుసు కదా. విద్య ఎడం చేతికి తెలియకుండా కుడి చేత్తో దానం చేస్తుందే కానీ దొంగతనం చేయాలన్న ఆలోచన అస్సలు ఉండదు. అయ్యో, దొంగతనమని నేను అనట్లేదు, నన్ను అపార్థం చేసుకోకండి. అత్తారింటి అప్పులు తీర్చడానికి తాకట్టు పెట్టిందేమోనని అడుగుదామని వచ్చాను. ఎంత అవసరం వచ్చినా నాన్నకు చెప్పకుండా నేను ఒక్క రూపాయి కూడా ముట్టుకోనదినా. నేను ఆ నగల్ని తీయలేదు. వద్దు, నువ్వు తగ్గద్దు. విద్య మీదే నింద వేసే. కేజీ బంగారాన్ని మనమే పంచుకుందాం. విద్య, నువ్వు ఆ పని చేయలేదని పద్మకి తెలుసు. కావాలనే నిన్ను అండానికే ఇక్కడికి వచ్చింది. అవును మరి, విద్య కన్నీళ్ళ అమృతం పట్టుకొని తాగడానికి వచ్చాం. విద్య దగ్గర తాళాలున్నాయి. దొంగలు పడితే డబ్బులు కూడా దోచుకొని వెళ్తారు, నగలు మాత్రమే తీసుకెళ్లరు కదా శ్రీశైలం గారు. విద్య తప్ప ఆ నగలు ఎవ్వరూ తీలేరు, దొంగకి ఉంటే తప్ప. వదినా, నా చేతికి మన ఇంటి తాళాలు ఎవరిచ్చారు? మావయ్య గారు. అవును, అన్నయ్య తన దగ్గరున్న డబ్బులు లేదా ఫైనాన్స్ డాక్యుమెంట్లు ఎవరికిస్తారు? నా చేతికే ఇస్తారు. ఎందుకు? నేనంటే నమ్మకం. అవునవును, అన్నయ్యకి నువ్వంటే చాలా నమ్మకం. సరే, నీ స్వహస్తాలతో తీసుకున్న తర్వాత వాటిని ఏం చేస్తావు? ఏం చేస్తాను? భద్రంగా తీసుకెళ్లి బీరువాలో పెడతాను. మరి తాళాలు నా దగ్గర ఉంటే వాటిని నువ్వు బీరువాలో ఎలా పెడతావు? అంటే నీ దగ్గర రెండో తాళం ఉందనిగా? ఇప్పుడు ఆ రెండో కీ ఎవరి దగ్గర ఉందో వాళ్లే దొంగ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.